హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి పొడవు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో, అలాగే చంక భాగంలో ముడతలు రాకుండా మనకి ఈ హ్యాండ్స్ అనేవి హ్యాండ్స్కి ఫిట్గా అయ్యే విధంగా పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధంగా కొలతలు తీసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. అలాగే మనకి కట్ వర్క్ హ్యాండ్స్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో కూడా మీకు షేర్ చేయబోతున్నాను. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను బ్లౌజ్ క్లాత్ని 4 మడతలు వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ మనకి ఎదురుగా ఉండాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఖర్చు కోసం కింద ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి ఒకవేళ మనకి చేతి పనిలాగా చేసుకోవాలనుకుంటే 1 ఇంచ్కి తీసుకోండి కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది. నేను వచ్చేసి ఈ హ్యాండ్స్ నేను లోపలికి కొంచెం ఫోల్డింగ్ లాగా చేస్తాను, చేతి పని చేయను కాబట్టి 1/2 ఇంచ్కి తీసుకుంటున్నాను. ఆ తర్వాత హ్యాండ్స్ యొక్క మనకి మెజరింగ్ తీసుకుంటున్నాను. టైట్ కుట్టు, మనకి ఫిట్టింగ్ కుట్టు, అలాగే మనకి సైడ్కి ఖర్చు కలిపేసి ఈ విధంగా నేను రెండింటికి కలిపి మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ యొక్క పొడవు వచ్చేసి మనకి 5 ఇంచులు ఉంది. అయితే నేను ఈ హ్యాండ్స్ పొడవు హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ లాగా పెట్టాలనుకుంటున్నాను. పొడవు హ్యాండ్స్ అనమాట ఫుల్గా. ఇది వచ్చేసి నేను ఎంత తీసుకుంటున్నాను అంటే 9.5 ఇంచులు తీసుకుంటున్నాను మొత్తం ఖర్చుతో సహా కలుపుకొని. అలాగే మనకి ఇక్కడ చంక భాగం సైడ్ కూడా 9.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఎక్కడైతే నేను చంకా సైడ్ నేను 3 ఇంచులకి డౌన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఏ సైజ్ బ్లౌజ్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి అనమాట. ఇది నాకు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 30 ఇంచుల కంటే పెద్ద పైన అనమాట. 30, 31, 32 ఉంటే 3 ఇంచులు తీసుకోవాలి చంక డౌను. 29, 28 ఇంకా లోపలికి అంటే 30 లోపల ఉంటే మాత్రం 2.5 ఇంచులకి ఈ చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైతే నాది పెద్ద సైజ్ బ్లౌజ్ 30 అబో కాబట్టి 3 ఇంచులకి లోపల ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచు దగ్గర మార్కింగ్, అలాగే 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఈ చిన్న హ్యాండ్స్ కాబట్టి నేను ఈ చిన్న హ్యాండ్స్ కొలతతోనే మనకి చంక దగ్గర మనకి ఫిట్టింగ్ కుట్టు చంక సైడ్ మనకి ఎంత వస్తుంది ఈ విధంగా నేను షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టి చూసుకుంటున్నాను. ఆ చంక కుట్టు మనకి లోపల వైపు ఎక్కడ ఉందో అక్కడికి ఇలా మార్కింగ్ చేసుకొని 3 ఇంచులకి మార్కింగ్ చేశాం కదా డౌను, అక్కడి నుంచి ఈ విధంగా తీసుకున్నాను. ఇది ఖర్చు నేను 2 ఇంచులు తీసుకున్నాను. సో ఇక్కడ మనకి కొంచెం జాయింట్ పడుతుంది చంక దగ్గర. ఇది వచ్చేసి మనకి చూడండి 8 ఇంచులకు ఉందనమాట. మొత్తం కలిపేసుకొని ఇలా నేను టేప్తో ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నేను 2 ఇంచులకి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాను కదా, 1 ఇంచు దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. 1 ఇంచు నుంచి స్టార్ట్ చేసి 2 ఇంచెస్కి కొంచెం డౌన్ చేస్తూ ఈ విధంగా క్రాస్గా మనం ఈ హ్యాండ్స్ యొక్క కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్ యొక్క లోతు వచ్చేసి 3/4 ఇంచు తీసుకుంటున్నాను. ఏ సైజు వారికైనా సరే 3/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. 3/4 ఇంచు కంటే తక్కువ తీసుకుంటే మనకి హ్యాండ్స్ దగ్గర ఖచ్చితంగా మనకి ముడతలు వస్తాయి. మరీ సన్నగా ఉన్న వాళ్ళైతే 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1 ఇంచ్ డ్రా చేసుకున్నాను కదా, అక్కడి నుంచి ఈ విధంగా మనం ఈ హ్యాండ్స్ యొక్క లోతు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కానీ ఇప్పుడే కట్ చేయొద్దు, తర్వాత కట్ చేసుకోవాలి. మెల్లిగా మనం చంక కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి ఈ విధంగా మెజరింగ్ చేసుకోవాలి. కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆ చంక రౌండ్ ఎంత ఉందో ఈ విధంగా మెజరింగ్ చేసుకోవాలి. ఇది మనకి 10 ఇంచులు ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మెజరింగ్ తీసుకున్న హ్యాండ్స్కి కూడా మనం ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఇదైతే 9 ఇంచులు ఉంది మెజరింగ్ తీసుకున్నది. ఇంకొక 1 ఇంచ్ వచ్చేసి మనకి జాయింట్ పడుతుంది అని చెప్పాను కదా, అది జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి 2 కుట్టేటప్పుడు కూడా 2 సేమ్ వచ్చేస్తాయి, ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు, అలాగే మనకి ఖర్చు 2 ఇంచులు కదా, మొత్తం కలిపి 11 ఇంచులు ఉంది ఇది. సో మనకి ఈ విధంగా చూసుకుంటే మనకి హ్యాండ్స్ దగ్గర మనకి ముడతలు రావు, అలాగే పట్టేసినట్టు కూడా ఉండదు. సో ముందే ఈ విధంగా అన్నీ చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఈ వీడియోస్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, మెజరింగ్ ఎలా తీసుకోవాలి అనేది వీడియో చేశాను. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదైతే నేను
ఇంకొక 1.5 ఇంచ్‌కి ఈ విధంగా పైన మార్కింగ్ చేసుకుంటున్నాను. మొత్తం కలిపి 1 ఇంచు. ఇప్పుడు మనకి ఏ షేప్ ఇది కట్ వర్క్ హ్యాండ్స్‌కి మనకి ఎంత గ్యాప్ తీసుకుంటున్నాం 1 ఇంచుకా లేకపోతే 1.5 ఇంచులకా 2 ఇంచులకా అది మీ ఇష్టం. ఇక్కడైతే నేను 1.5 ఇంచులు అన్నీ సమానంగా ఉండేటట్టు ఈ విధంగా నేను లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ మనకి చూడండి ఇలా నేను 2 లైన్స్ డ్రా చేశాను కదా, 2 లైన్స్ అన్నా డ్రా చేసుకోవచ్చు లేదా 1 లైన్ అన్నా డ్రా చేసుకొని ఈ విధంగా మీకు ట్రయాంగిల్ షేప్లో కింద హ్యాండ్స్ అనేవి కింద ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. ట్రయాంగిల్ షేప్లో నేను కుట్టిన బ్లౌజ్ది ఏ విధంగా వచ్చిందనేది చూపిస్తాను. ఇవి సేమ్ ఇదే ట్రయాంగిల్ షేప్లో. అలాగే మనకి ట్రయాంగిల్ షేప్లో కాదు, మనకి కింద వచ్చేసి మనకి చందమామ లాగా ఇలా హాఫ్ రౌండ్ నెక్ అంటే కట్ వర్క్ రౌండ్గా వచ్చేస్తుంది కదా కింద చందమామ లేక సగం చందమామ లేక. సో ఆ విధంగా అయినా మనకి ఈ విధంగా చూడండి, మీకు ఇంకొక కలర్ బ్లూ కలర్ దాంతోనే డ్రా చేస్తున్నాను కదా, ఈ విధంగానైనా మనం డ్రా చేసుకోవచ్చు. అంటే మనం ఈ లైన్స్ అన్నీ కూడా మనకి సేమ్ గ్యాప్తో తీసుకుంటే మనకి ఈ రౌండ్ అన్నీ కూడా సేమ్ వచ్చేస్తాయి అన్నమాట. అన్నిటికీ కూడా సేమ్ వచ్చేస్తాయి. ఈ చివరి దాకా వేయకూడదు ఈ లైన్స్ అనేవి. ఈ చివరికి కొంచెం 1 ఇంచ్ దాకా అలా వదిలేసేయాలి. సో ఈ విధంగా నేను ఈ హ్యాండ్స్కి అయితే ఈ విధంగా నేను మెజరింగ్ తీసుకొని ఎప్పుడైతే కట్ చేసుకుంటున్నాను, ఇది మనకి పొడవు హ్యాండ్స్కి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి కొంచెం చంక దగ్గర ఒక 1 ఇంచ్ అయితే జాయింట్ పడుతుంది. చంక సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది. హ్యాండ్స్ మనకి కింద వైపు హ్యాండ్ సైడ్ మనకి జాయింట్ అయితే పట్టదు. మనకి ఫోల్డింగ్ దగ్గర ఒక షోల్డర్ ఫోల్డింగ్ దగ్గర ఒక కట్ మార్క్, అలాగే మనకి ఫ్రంట్ పార్ట్కి గుర్తుగా ఒక కట్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది కొంచెం మనకి ఇది క్రాస్గా ఉంటుంది కదా బ్లౌజు. సో మెజరింగ్ తీసుకున్న ప్రకారం ఇది మనకి ఇలా జాయింట్ ఉంటుంది. దీన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి కొంచెం ఒక 1 ఇంచ్ ఇలా క్రాస్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకి ఈ హ్యాండ్స్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకున్నాం కదా, మనకి బ్యాక్ పార్ట్కి కూడా కొన్నిసార్లు ముడతలు అనేవి వచ్చేస్తుంటుంది కదా బ్యాక్ పార్ట్కి చంక దగ్గర. సో బ్యాక్ పార్ట్ కూడా మనకి ముడతలు రాకుండా ఉండాలంటే షోల్డర్ దగ్గర నుంచి మనకి షోల్డర్ జాయింట్ ఉంది కదా, అక్కడ దగ్గర నుంచి ఇక్కడ మనకి 1 ఇంచ్ ఇక్కడ జాయింట్ పడుతుందని చెప్పాను కదా, 1 ఇంచ్కి ఈ విధంగా మనకి ఇది చంక కొట్టుకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను ఈ కుట్టు వచ్చేసి మనకి ఫిట్టింగ్ కుట్టు అనమాట. ఈ కుట్టుకి అలాగే మనకి ఇది షోల్డర్ దగ్గర నుంచి లోపలికి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని రెండింటిని ఫోల్డ్ చేస్తే మధ్యలో ఈ విధంగా మనకి ఒక మార్కింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి చూడండి ఒక 1/2 ఇంచు మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. నేను ఇది పైన మీకు కనిపించదని చెప్పేసి అది పైనకి పెట్టేసి ఈ విధంగా 1/2 ఇంచు ఉండే విధంగా చూపిస్తున్నాను. 1/2 ఇంచుకి ఈ విధంగా చూడండి, ఈ చంక కుట్టు ఫిట్టింగ్ కుట్టుకి ఈ విధంగా నేను చిన్న ఫోల్డింగ్ ఎక్కడైతే చేశానో అక్కడి నుంచి ఈ విధంగా మనం ఈ 1/2 ఇంచు లోతు అనేది తీసుకుంటే బ్యాక్ పార్ట్కి మనకి హ్యాండ్స్కి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. హ్యాండ్స్ కూడా నీట్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ నేను ఫింగర్ పెట్టాను కదా మధ్యలో, అక్కడ మనకి ఫోల్డింగ్ అనమాట. అక్కడ నుంచి లోపలికి బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసి ఈ విధంగా నేను హ్యాండ్స్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం ఈ లైనింగ్ ఇప్పుడు కట్ చేసింది లైనింగ్ మాత్రమే. ఇప్పుడు నేను జాకెట్ క్లాత్ని మీద ఈ విధంగా హ్యాండ్స్కి 4 మడతలు వచ్చి ఈ విధంగా ఎలా ఫోల్డ్ చేసుకున్నానో, ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి, ఆపోజిట్స్ ఎదురుగా ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇక్కడ మనకి కింద సైడ్ మనకి ఒక 1/2 ఇంచు కొంచెం ఎక్స్ట్రా ఉండాలి, పైన కూడా ఒక 1/2 ఇంచు ఈ జాకెట్ క్లాత్ ఎక్కువ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువ ఖర్చులో తక్కువ పడ్డా కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూడండి మనకి ఈ హ్యాండ్స్ అనేవి కొంచెం క్లాత్ ఎక్కువ కట్ అవుతుంది అనుకుంటే నేను ఫస్ట్ లైన్ డ్రా చేశాను కదా 1/2 ఇంచ్కి, అక్కడి నుంచి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా స్టార్ కనుక పెట్టుకుంటే నేను ఫస్ట్ డ్రా చేసినట్టుగా అలా చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకి హ్యాండ్స్ అనేవి ఫిట్టింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ కింద మనకి ముడతలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా. ఇది వచ్చేసి మనకి లైన్ డ్రా చేశాను కదా, అది వచ్చేసి మనకి ఇది ఫిట్టింగ్ కుట్టు అనమాట. ఫిట్టింగ్ కుట్టు దగ్గర నుంచి జస్ట్ ఈ విధంగా చూడండి కొంచెం క్రాస్గా లోపల నుంచి ఈ విధంగా జస్ట్ ఒక లైన్ అంతా లోపలికి ఈ విధంగా మనం క్రాస్గా కుట్టు వేసుకుంటే మనకి కింద హ్యాండ్స్ కింద ముడతలు అనేవి రావు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి లోత్ అనమాట 3/4 ఇంచు తీసుకుంది. దాన్ని కూడా ఈ విధంగా మార్కింగ్ మళ్ళీ చేస్తున్నాను, మళ్ళీ పోతుంది అనేసి కుట్టేటప్పుడు.
సో ఇప్పుడైతే నేను ఈ రెండింటిని కూడా మనం జాయింట్ అయితే చేసుకోవాలి. ఇది మనకి కింద లైనింగ్ క్లాత్ కదా, ఈ లైనింగ్ క్లాత్ అలాగే మనకి జాకెట్ క్లాత్ వచ్చేసి మనకి సీదా వైపు నుంచి జాయింట్ చేసుకోవాలి. కింద మనకి ఇది జాకెట్ క్లాత్ సీదా వైపు పెట్టుకొని దానిపైన లైనింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఈ లైనింగ్ క్లాత్కి చేతి పని లేకుండా కుట్టుతున్నాను కాబట్టి ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. కింద జాకెట్ క్లాత్ షోల్డర్ ఫోల్డింగ్ అలాగే మనకి ఈ లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ రెండు కూడా సమానంగా మధ్యలో ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా పెట్టేసి మనం జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక కుట్టు వేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఇంకో వైపుకి తిప్పేసి మధ్యలోకించి ఇంకొక డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి హ్యాండ్స్కి చేతి పని చేయాల్సిన అవసరం ఉండదు. మనకి హ్యాండ్స్కి సింగిల్గా ఇలా కుట్టు వేసుకుంటే పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని లోపల వైపు తిప్పేసాం చూడండి. ఇది మనకి బ్లౌజు సీదా వైపు ఇప్పుడు నేను హ్యాండ్స్ పెట్టింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకి లోపల వైపుకి వెళ్ళిపోయింది. ఇలా కుట్టుకుంటే మనకి ఖర్చు కనిపించదు, అలాగే మనకి హ్యాండ్స్ కూడా నీట్గా ఉంటాయి. ఇలా డైలీ వేర్కి బ్లౌజ్కి కానీ లేకపోతే అప్పుడప్పుడు వేసుకునే సింపుల్ బ్లౌజెస్ కానీ ఈ విధంగా కుట్టుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా ఉంటాయి. ఇక్కడ మనకి ఖర్చు కనిపించదు. ఇక్కడ చూడండి సింపుల్గా ఇలా నీట్గా వచ్చేసింది. ఎప్పుడైతే లైనింగ్ క్లాత్కి చుట్టూ కూడా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఈ విధంగానైతే కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఇలా కుట్టు వేసుకున్నాక మనకి సైడ్కి క్లాత్ అయితే మిగులుతుంది కదా మనకి చూడండి. ఈ హ్యాండ్స్ యొక్క ఎక్స్ట్రా ఏమైనా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా మిగులుతుంది. దాన్ని మనం ఈ కుట్టు వేసుకున్నాక కట్ చేసుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు మనకి క్లాత్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్కి అయితే మొత్తం ఈ విధంగా మనకి ఈ దారాలన్నీ ఊడిపోతూ ఉంటాయి. ఇలా దారాలన్నీ ఊడిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లౌజు కొంచెం చిన్న అంటే కుట్టేసరికి మనకి కొంచెం అది తక్కువ పడిపోతూ ఉంటుందన్నమాట. అందుకనే ఒక 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా తీసుకుంటే మనకి అవి కొంచెం దారాలు ఉసిపోయినా కూడా మనకి కుట్టు వేసేటప్పటికి కరెక్ట్గా సెట్ అయిపోతాయి. ఇక్కడ మనకి రెండు సైడ్లో కూడా 1 ఇంచు చంక సైడ్ మనకి జాయింట్ వచ్చింది కదా. సో ఇక్కడైతే నేను ఈ విధంగా ఈ హ్యాండ్స్కి అయితే జాయింట్ అయితే పెట్టేసుకుంటున్నాను. మనకి హ్యాండ్స్ చంక వైపు మాత్రమే ఇది జాయింట్, ఇది హ్యాండ్స్ మనకి కింద వైపు అయితే అవసరం లేదు. సో ఇటువైపు అయితే ఏం చేయట్లేదు, జస్ట్ ఇలా నేను జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కుట్టిన తర్వాత మనకి ఇది కొంచెం క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడే కట్ చేయను, కుట్టిన తర్వాత కట్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్స్ కుట్టిన బ్లౌజ్కి ఆల్రెడీ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీనికైతే నేను ఇది కుట్టుకుంటున్నాను. ఇది మనకి వచ్చేసి మధ్యలో షోల్డర్ జాయింట్ కదా, ఇది షోల్డర్ దగ్గర ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఎటువైపు వస్తుంది చూసుకొని ఫ్రంట్ పార్ట్ వైపు ఇప్పుడు ఈ హ్యాండ్స్ యొక్క లోతు అనేది ఇప్పుడు కుట్టేటప్పుడు తీసుకోవాలి. ముందే తీసుకుంటే మనకి ఇది ఎటువైపు వెళ్ళిపోతుందో తెలియదు కాబట్టి ముందే కట్ చేయకూడదు. కుట్టేటప్పుడు ఇలా కట్ చేసుకొని నీట్గా కుట్టుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, అలాగే ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ కింద షోల్డర్ జాయింట్ దగ్గర మనకి కట్స్ పెట్టుకున్నాం కదా హ్యాండ్స్కి, ఆ రెండు కూడా సమానంగా మధ్యలో వచ్చేటట్టు పెట్టుకొని ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవడమే. జాయింట్ చేసేటప్పుడు మనకి కొన్నిసార్లు ఈ దారాలు ఉసిపోయే క్లాత్స్ కొంచెం ఖర్చు లోపలికి ఒక 1/2 ఇంచు కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి ఎక్కువ దారాలు ఉసిపోయినా కూడా మనకి ఖర్చు అనేది కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు అవి కవర్ అయిపోతుంది. ఎప్పుడైతే నేను దీనికి కొంచెం ఖర్చు లోపల ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే చూడండి ఈ విధంగా చివరి దాకా ఇలా కుట్టేసుకున్నాక కొంచెం ఇలా నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చిందని ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఇంకో వైపుకి తిప్పేసుకొని ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవడమే. రెండు సైడ్లు కూడా హ్యాండ్స్ అయితే జాయింట్ చేయడం అయిపోయింది. జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే చూడండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, రౌండ్ ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ పైనకించి ఇంకొక డబల్ కుట్టు అనేది వేసుకుంటే మనకి కుట్టు అనేది ఊసిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ హ్యాండ్స్ మనకి సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. సైడ్ జాయింట్ ఫిట్టింగ్ కుట్టు అనమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర నుంచి కింద నడుము వరకు ఇలా పట్టుకొని చూడాలి. ఫస్టే డబల్ కుట్టు వేసే ముందు హ్యాండ్స్కి ఇలా పట్టుకొని చూస్తే మనకి రెండు వైపులా అంటే మనకి
రెండు చివర్ల కూడా సేమ్ రావాలి, ఎక్కువ తక్కువ రాకూడదు. ఒకవేళ ఎక్కువ తక్కువ ఎటు సైడ్ వస్తుందో అటు సైడ్ మనం కొంచెం ఈ హ్యాండ్స్ డబుల్ కుట్టు వేసుకుంటాం కదా, అక్కడ మనం కొంచెం ఎటువైపు వస్తుందో అది చూసుకొని అటు సైడ్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి హ్యాండ్స్ సైడ్ జాయింట్ అనేవి సమానంగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే మనం ఈ సైడ్ కుట్టు వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇది ఈ విధంగా నేను పైనకించి ఇలా నేను మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత మనం మెజరింగ్ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో మనకి లూజ్ ఫిట్టింగ్ సేమ్ అదే విధంగా వేసుకుంటున్నాను కింద నడుముకి. ఇంతకు మీరు చూసారు కదా. అలాగే మనకి ఇది చంక డౌన్, ఇది ఫ్రంట్ పార్ట్ నుంచి ఎప్పుడైనా కూడా మనం కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి చూడకూడదు. ఇది చంక రౌండ్ అనేది బ్యాక్ పార్ట్ నుంచే చూసుకోవాలి చంక రౌండ్. సో చూడండి, ఇక్కడ నేను ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకొని నేను రెండు కూడా సమానంగా ఉన్నాయా లేదా చూసుకుంటున్నాను. ఇలా పెట్టుకొని చూసుకుంటే మనకి ఈ కుట్టు అనేది రెండింటికి కూడా సమానంగా ఎక్కడైతే వస్తుందో అక్కడికి మనం ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ కింద పార్ట్ అలాగే పైన పార్ట్ రెండు కూడా సమానంగా చేసుకుంటూ ఈ విధంగా మనం కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు కుట్టు అనేది కరెక్ట్గా రావట్లేదంటే ఇలా నేను మార్కర్తోనే మార్కింగ్ చేసినట్టుగా చేసుకొని ఇలా మనం కరెక్ట్గా వేసుకుంటే మనకి ఈ కొలతలు అనేవి కరెక్ట్గా వచ్చేస్తాయి. అలాగే మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. అలాగే ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి హ్యాండ్స్ దగ్గర చూడండి రెండు కూడా సేమ్ వచ్చాయి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ప్లస్ గుర్తులాగా రెండు జాయింట్స్ సమానంగా వచ్చేసాయి. ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ కుట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ వేసుకొని చూపిస్తున్నాను చూడండి. మనకి హ్యాండ్స్ అయితే ఫిట్టింగ్ ఇలా వచ్చింది, చాలా బాగా నీట్గా వచ్చింది. అలాగే మనకి చంక భాగంలో ఫ్రంట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ముడతలు అనేవి ఎక్కడ రాలేదు, చాలా నీట్గా వచ్చింది. పొడవు హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది. సో చూసారు కదా, హ్యాండ్స్ అయితే పొడవు హ్యాండ్స్ పెట్టుకుంటే కనుక ఈ విధంగా మనం మెజరింగ్ తీసుకొని కనుక కుట్టుకుంటే చాలా బాగా నీట్గా వచ్చేస్తాయి. ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి రావు. బ్లౌజ్ ఎక్కువ పొడవు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకోండి, ఎక్కువ తక్కువ తీసుకోకుండా. స్టార్టింగ్లో నేను కట్ వర్క్ బ్లౌజ్కి ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపించాను కదా. ఇప్పుడు నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ కట్ వర్క్ హ్యాండ్స్ అనేది ఈ విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనకి ఈ బ్లౌజ్ ఎప్పుడైనా సరే మనకి ఫ్రంట్ పార్ట్ ఎటువైపు బ్యాక్ పార్ట్ ఎటువైపు చూసుకోవాలి. ఇక్కడ నేను ఈ హ్యాండ్స్ ఫ్రంట్ వైపుకి పెట్టుకుంటున్నాను, కింద బ్లౌజ్ క్లాత్ ఫ్రంట్ వైపుకి. ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ ఉంది కదా, రెండు సైడ్లో మనకి లైనింగ్ క్లాత్ అలాగే కింద క్లాత్ రెండు కట్స్ మనకి సమానంగా ఒకే దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే పైనకించి లైనింగ్ చూడండి, ఈ విధంగా నేను చుట్టూ కూడా ఖర్చు కొంచెం ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ నేను ఈ ఇందాక చెప్పినట్టుగా మనకి ఇది ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తుంది. కింద మనకి డిజైన్ అనేది కట్ వర్క్ వచ్చేసి రౌండ్ కాకుండా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఈ డిజైన్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా నేను మెల్లిగా ఈ క్లాత్ని ఈ విధంగా చూడండి, ఖర్చు అనేది మనకి కింద క్లాత్ కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. మనకి అంటే మనకి ఈ క్లాత్స్ ఎట్లుంటాయంటే మనకి కొంచెం సమానంగా తీసుకున్నాం అనుకోండి, కుట్టు వేసిన తర్వాత మనకి అటు ఇటు తిప్పేసరికి దారాలన్నీ ఊసిపోయి మనకి బ్లౌజ్ అంతా కూడా మనకి పెకిలిపోయినట్టుగా అయిపోతుంది కదా. సో దానివల్ల నేను ఈ విధంగా కొంచెం ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అన్నీ కూడా ఈ విధంగా మనకి డిజైన్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మెల్లిగా స్లోగా నేను ఈ డిజైన్ ఎలా అయితే ఉందో దాని ప్రకారం అయితే పైనకించి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. సో మొత్తం ఈ విధంగా చేసుకున్నాను. లాస్ట్కి వచ్చేసింది ఈ చివరికి వచ్చేసరికి కొంచెం 1 ఇంచ్ వరకు అలా మనకి డిజైన్ రాకుండా కొంచెం స్ట్రైట్గా వచ్చేటట్టు పెట్టుకోండి. నేనైతే ఈ విధంగా చివరి దాకా కూడా నేను ఈ విధంగానే డిజైన్ అంటే స్టార్ లాగా ట్రయాంగిల్ షేప్లో వచ్చే విధంగా ఇలా అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే దీన్ని ఈ విధంగా కుట్టుకున్నాక ఇప్పుడు మనకి డిజైన్ ఏంది, ఇది ట్రయాంగిల్ షేప్లో కదా. ఇలా మనకి చూడండి, నేనైతే ట్రయాంగిల్ అనే అంటాను, మరి కొంతమంది స్టార్ లాగా అని కూడా అనుకుంటారు. సో ఇక్కడ చూడండి, ఇలా నేను మనకి కొంచెం మనకి ఇది ఖర్చు ఉంది కదా, ఖర్చుని కట్ చేశాక చూడండి ఈ లోపల వైపు ఇది ఉంది కదా మనకి కుట్టు లోపల వైపుకి ఈ కుట్టు కొంచెం మనకి ఖర్చు లోపలికి పావించి ఉండే విధంగా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా సన్నగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా అన్నిటికీ కూడా మనకి డిజైన్ లోపల కట్స్ కనుక పెట్టుకుంటే మనకి కొంచెం క్లాత్ జస్ట్ కట్ అవ్వాలి,
మరీ దారం దగ్గరికి కట్ చేసామనుకోండి మళ్ళీ మనకి కుట్టంతా కూడా మనకి ఖర్చంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా సన్నగా కట్స్ పెట్టుకుంటే మనకి ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా మనకి లోపల వైపుకి తిప్పుకోవడానికి నీట్గా ఉంటుంది, ఈజీగా వచ్చేస్తుంది. సో కాబట్టి మనకి కుట్టేటప్పుడే మనకి ఖర్చు అనేది ఒక పావించి ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. సో ఈ విధంగా కుట్టుకున్నాం కదా చూడండి, ఇలా కట్స్ పెట్టుకోవాలి. మీకు దగ్గర నుంచి చూపించాను కనిపిస్తుంది కదా, ఇలా కట్స్ పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి తిప్పేసేయాలి. ఇప్పుడు మనకి ఈ లైనింగ్ క్లాత్ ఏంటి హ్యాండ్స్ లోపల వైపుకి వెళ్ళిపోతుంది చూడండి. ఇక్కడ మెల్లిగా ఇలా ఫింగర్స్ పెట్టుకుంటూ ఈ విధంగా నేను ఈ డిజైన్ అయితే బయటికి ఈ విధంగా తీసుకుంటున్నాను. మనం నార్మల్గా ఫింగర్తోనైనా పెట్టుకోవచ్చు, లేదా మనకి వేరే మనకి చిన్న చిన్న మనకి స్క్రూస్ ఉంటాయి కదా, వాటితో అటెస్టర్తో కానీ లేకపోతే మనకి ఏదైనా మనకి చిన్న పిన్నీస్ ఉంటుంది కదా, వాటితోనైనా మెల్లిగా ఈ విధంగా ఈ డిజైన్ అయితే ఈ విధంగా మనం మెల్లిగా బయటికి తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా, ఈ విధంగా మనకి కొంచెం మనకి క్లాత్ అటు ఇటు అయినా కూడా మనకి ఆ ఖర్చు అనేది బయటికి వచ్చేస్తుంది దారాలు. సో జాగ్రత్తగా ఈ విధంగా నెమ్మదిగా ఈ విధంగా చూడండి. ఇప్పుడైతే మనకి డిజైన్ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మొత్తం ఈ విధంగా తీసేసుకున్నాను డిజైన్ అంతా కూడా. ఇప్పుడు దీని మీదకించి కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ చివరి నుంచి కూడా చూడండి, ఇది కొంచెం ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నుంచి సన్న కుట్టు వేసుకుంటే మనకి ఈ హ్యాండ్స్ యొక్క డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి స్టార్ నెక్నే కాదు, రౌండ్గా నేను స్టార్టింగ్లో స్టార్ నెక్ అయినా లేకపోతే రౌండ్ మనకి చందమామ లాగైనా మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ హ్యాండ్స్, కట్ వర్క్ హ్యాండ్స్ అనేది అని చెప్పాను కదా. సో ఎలా చేసుకున్నా మనకి కుట్టు మాత్రం సేమ్ ఇదే ఉంటుంది. ఆ డిజైన్ ఎలా ఉంటుందో సేమ్ దాని ప్రకారం ఇలా కుట్టేసుకుంటూ మెల్లిగా ఆ తర్వాత ఈ విధంగా కట్స్ పెట్టుకొని ఇందాక చూపించినట్టుగా ఇలా తిప్పేసుకొని లైనింగ్ క్లాత్ని లోపల వైపు తిప్పేసి ఆ తర్వాత నీట్గా దీనిపైనకించి డబల్ కుట్టు అంటే ఈ విధంగా వేసేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి నీట్గా రెడీ అయిపోతాయి. ఈ కట్ వర్క్ హ్యాండ్స్ నేను బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ నేను మన ఛానల్లో ఉంది. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడైతే నేను ఈ హ్యాండ్స్కి అలాగే మనకి ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి కూడా నేను ఆ వీడియోలో చూపించాను. కట్ వర్క్ నెక్ అలాగే హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ స్టెప్ బై స్టెప్ చూపించాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఆ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనకి ఈ హ్యాండ్స్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కొంచెం ఈ విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది పైనకించి. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట, దీంట్లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. కాకపోతే మనకి ఈ డిజైన్ చేయడం వలన ఏమవుతుందంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనకి షేపులు అనేవి కరెక్ట్గా రావాలంటే కొంచెం మనకి మెల్లిగా కుట్టుకోవాలి కుట్టు అనేది కాబట్టి సో జాగ్రత్తగా మెల్లిగా కుట్టుకునే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఫాస్ట్గా కుడితే మనకి డిజైన్ అనేది మళ్ళీ పోతుంది, అటు ఇటుగా జరగడం కానీ లేకపోతే డిజైన్ సరిగా రాకపోవడం. సో అలా అయిపోతుంది అనమాట. ఇలా కుట్టేసుకున్నాక సైడ్కి వచ్చిన ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చుని కట్ చేసుకోవాలి అంతే. చాలా ఈజీ అండి, దీనికి పెద్దగా కష్టపడిపోయి ఏం ఇది ఉండదు. ఈజీగా ఎవరైనా కుట్టుకోవచ్చు, కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కానీ. కొంచెం ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే కనుక ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంతనండి, చాలా సింపుల్గా మనం కట్ వర్క్ హ్యాండ్స్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. నేను ఈ వీడియో లింక్ కూడా నేను ఫుల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను, లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం వలన నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఏదైతే నేను ఈ హ్యాండ్స్కి కొంచెం పైన అంటే మనకి బుట్ట హ్యాండ్స్ వచ్చేలాగా పఫ్ పెట్టాలనుకుంటున్నాను. సో అందు గురించి ఈ విధంగా పౌడర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం హ్యాండ్స్ని రెడీ చేసుకుంటే మనకి కట్ వర్క్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇక్కడైతే చూడండి, ఇక్కడ నేను ఈ విధంగా ఈ హ్యాండ్స్కి కుర్చీలు అనేవి వేసుకున్నాను. మనకి పైన వైపు బుట్ట హ్యాండ్స్ లాగా చిన్నగా మనకి కుర్చీలు అయితే వచ్చేస్తాయి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.